జియోపొలిటికల్ టెన్షన్స్ అండ్ ట్రేడ్ వార్ మరియు యుద్ధాలు జరిగినప్పుడు ఎకనామిక్లో అన్సర్టనిటీ ఉంటుంది. ఇలా ఎకనామిక్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళ షేర్లు అనేది అమ్ముకుంటారు. ఇలా అమ్ముకోవడం వల్ల షేర్ మార్కెట్ అనేది పడిపోతుంది. ఇలా పడిపోయినప్పుడు మనలాంటి చాలామంది ఇన్వెస్టర్స్, కొత్త ఇన్వెస్టర్స్ భయపడి వాళ్ళు కూడా అమ్మడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం షేర్ మార్కెట్లు పడిపోయినప్పుడు మనం ఎంచుకున్న కంపెనీస్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యుఎస్ఏ ఇరాన్ వార్ నడుస్తుంది. ఇది కూడా ఒక రకమైన ఎకనామిక్ అన్సర్టనిటీ. అందువల్ల మార్కెట్ అనేది పడిపోతుంది. మనం ఎంచుకున్న కంపెనీస్ మంచిగా అయితే, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటే ఇలాంటి టైంలోనే మనకు షేర్లు డిస్కౌంట్లో దొరుకుతాయి. ఇలా దొరికినప్పుడు మనం వాటిని కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో ఒకవేళ ఈ యుద్ధాలు, ఈ జియోపొలిటికల్ అన్సర్టనిటీ నార్మల్గా అయినప్పుడు మళ్ళీ షేర్ మార్కెట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అలా పెరిగినప్పుడు మనకు మంచిగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మార్కెట్ పడిపోయినప్పుడు మనం భయపడకూడదు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా వరకు జరిగాయి. అలా జరిగినప్పుడు మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చినప్పుడు షేర్ మార్కెట్ అనేది మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఎప్పుడైనా జియోపొలిటికల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మీరు భయపడకూడదు.